హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అరుడి ఛానల్ చిల్ ప్రో ప్లేస్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెడుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. అమీర్ అలాగే అభిమానిక ఈరోజు ఎపిసోడ్లో ఎర్ర కొట్టేశాడు. దాని గురించి మాట్లాడుకుందాం. నిన్న కూడా జాను బాను గేమ్ బాగా ఆడారు అని ఒక్క మాట చెప్పా అంతే. నిన్న కళ్యాణ్ చెప్పాడు కదా, మీరిద్దరూ బాగా ఆడిన దానికి నటరాజ్ మాస్టర్ ఒక లుక్ ఇచ్చాడు. ఏంట్రా వాళ్ళ గురించి చెప్తున్నావు అని. నిన్న నటరాజ్ మాస్టర్ నీతో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, కొంతమంది గొర్రె ఫ్యాన్స్, అందరూ కాదు, వాళ్ళైతే నా మీద అలాగే పడ్డారు. ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ కూడా చేశారు నా మీద, అంతలా పడ్డారు. పాజిటివ్ కామెంట్స్ వాళ్ళ ఛానల్లోనా నా ఛానల్లోనా నాకే ఉన్నాయి. ఇక్కడ జాను బాను సూపరా లేకుంటే నటరాజ్ మాస్టర్ నీతు గారు సూపర్ అంటే జాను బానుకే సూపర్ అని వాళ్ళ ఛానల్లో వాళ్ళకే ఓటు వేశారు. నేనేం చెప్తున్నా అంటే, నిన్న వీడియో చేసింది మీరు చూసే ఉంటే లాస్ట్ వీడియోనే 99% నాకే సపోర్ట్ చేస్తూ ఫుల్ పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి. ఆ వీడియోలో కూడా నేనేం చెప్పానంటే, కొంతమంది గొర్రె ఫ్యాన్స్ కోసమే ఈ వీడియో. మీ నటరాజ్ మాస్టర్ ఏం ఆడారో అది కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను చెప్తా అన్న. ఒక్కరూ సమాధానం అయితే చెప్పలేదు. 99% కామెంట్స్ నాకే ఫుల్ పాజిటివ్గా వచ్చాయంటే అర్థం చేసుకోండి. ఎవరో ఒక్కరో ఇద్దరు కామెంట్ పెట్టారు, నీకు నటరాజ్ మాస్టర్ అంటే పడరు, నువ్వు జాను బాను పిఆర్ అని. జాను బాను నిన్న ఒక్కసారి బాగా ఆడారని వాళ్ళ ఫోటో ఒకసారి తమ్నైల్లో పెడితేనే జాను బాను పిఆర్ చేశారు. నటరాజ్ మాస్టర్ ఆడింది చెప్పండి రా అంటే ఇంకా వదిలేయండి. ఈరోజు కూడా నటరాజ్ మాస్టర్ నీతు గారు ఏదైతే చేశారో నటరాజ్ మాస్టర్ ఎక్కిరించడం అది చాలా తప్పు. ఫస్ట్లో మహేష్ అలాగే శాండ్రాని తప్పుగా అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. అంతలా పెట్టనక్కర్లేదు, ఇంకొక వారం ఉంది, ఎందుకురా అంతలా సతాయిస్తున్నారు, వారం రోజులు ఏదంటే అది అంతా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు కదా, దీంట్లోనే యూజ్ చేయాలి, దీంట్లో యూజ్ చేయకూడదు ఎందుకు అని. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ ఎక్కిరించిన తర్వాత అదంతా దొబ్బే, ఇంక వీళ్ళకి ఇలానే చేయాలనిపించింది. కానీ ఏదైతే శాండ్రా గారు రూల్స్ పెట్టారో అది చాలా పెద్ద తప్పు. మహేష్ గారు చెప్పారు కదా, నువ్వు మాట్లాడే విధానం సరిగ్గా లేదు, చెప్తుంటే చాలా చిరాగ్గా యారోగెంట్గా ఉంది, అది తగ్గించుకొని పర్ఫెక్ట్గా చెప్పారు. చెప్పే విధానం ఒకటి ఉంటుంది, అదే నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు కూడా నేను చెప్తున్నా, చెప్పే విధానం ఒకటి ఉంటుంది, అది సరిగ్గా చెప్తే అందరూ వింటారు. మనకి ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తే ఎవ్వరూ వినరు. ఇక్కడ శాండ్రాది అయితే తప్పు ఉంది, మహేష్ అలాగే కరెక్ట్ చేశాడు, అది నాకు చాలా బాగా అనిపించింది. నువ్వు చెప్పే విధానమే తప్పమ్మా, నువ్వు మాట్లాడుతుంటే నాకే తప్పుగా అనిపిస్తుంది, ఇంకా సింపుల్గా నాతో ఎలా చెప్తున్నావు వాళ్ళతో అలాగే చెప్పంటే శాండ్రా అయితే వినలేదు. శాండ్రా అయితే కొంచెం మహేష్ మాట అయితే వినలేదు. ఫస్ట్లో ఎలాగైతే మహేష్ని డామినేట్ చేయాలని చూస్తుందో ఇప్పుడు అలాగే డామినేట్ చేయాలని చూసింది. కానీ మహేష్ చెప్పింది అయితే కరెక్ట్. కొంచెం నిదానంగా మాట్లాడితే అన్నీ సాల్వ్ అవుతాయి, ఏ ప్రాబ్లము ఉండదు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మహేష్ అలాగే శాండ్రా ఇంకొక ఛాన్స్ ఇచ్చిండాలి వాళ్ళ గేమ్స్లో, అది పొరపాటున అయిపోయింది కదా, ఒక ఛాన్స్ ఇచ్చిండుంటే అందరూ ఆడేవాళ్ళు. వాళ్ళైతే లేదు, రూల్స్ అని స్ట్రిక్ట్ రూల్స్ అయితే పెట్టుకొని వాళ్ళనైతే ఛాన్స్ తీయేశారు, వేరే వాళ్ళకైతే ఛాన్స్ ఇస్తారు. అమీర్, అభిమానిక, వసంతి, కళ్యాణ్ వీళ్ళైతే గేమ్ ఆడారు. టాస్క్లు అయితే నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేశారు. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో వాళ్ళ కపుల్స్ ఎలాగున్నా టాస్క్లు అయితే నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేశారు. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అంటే వాళ్ళ మధ్య లవ్ ఎలా ఉంది దాన్ని బట్టి వాళ్ళని విన్నర్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ వీళ్ళు టాస్క్ పరంగా విన్నర్ చేసేలాగే ఉన్నారు. ఆ టాస్క్లు అంత కష్టంగా బిహేవ్ చేస్తే వాళ్ళు టాస్క్లు ఆడాలనే ఉంది. మనం చెప్పారు కదా, సోనియా సిద్ధు అలాగే భానుజాను వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది లవ్ షో, ఒక వారమైనా లవ్ సంబంధించిన టాస్కులు పెట్టండి. మీరు ఏంటి ఆ ఎక్కడాలేంటి దిగడాలేంటి ఏంటి మా ఒళ్ళు ఓనం చేస్తున్నారు. మా పార్ట్నర్తో ఏదైనా ప్రేమగా మాట్లాడాలన్నా మాట్లాడడానికి లేదు, ఎందుకంటే మీరు పెట్టే టాస్కులో ఎలా గెలవాలి, పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి ఈ గేమ్ ఎలా ఆడదాం ఎలా అని మేము ప్లాన్ చేసుకుంటున్నాం. వాళ్ళ దగ్గర పోయి ఎక్కడ ప్రేమగా మాట్లాడతాం, ఎక్కడ వాళ్ళని ముద్దు పెట్టుకుంటాం, కౌలించుకుంటాం. మీరు పెట్టే స్ట్రెస్కి అన్నీ దొబ్బుతున్నాయి. ఇక్కడ లవ్ ఏమీ లేదు, ఇప్పుడు ఓన్లీ టాస్కుల గురించే ఆలోచిస్తున్నాం. అలాగే అయిపోయింది, ఇప్పుడు టాస్కులకు సంబంధించిన షో అయిపోయింది, లవ్ గురించి కాకుండా. ఇంకా ఆ తర్వాత వసంతి, కళ్యాణ్ అలాగే అభిమానిక, అమీర్ వీళ్ళైతే గేమ్ ఆడారు కదా, వీళ్ళైతే అమీర్, అభిమానిక వీళ్ళు వీక్ అని వసంతి, కళ్యాణ్ అయితే తీసుకున్నారు. ఇంకా శ్రీముఖ్ అయితే మీరు వీక్ అంట అని గుచ్చి అయితే చెప్పింది. ఫస్ట్ నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళని తీసుకుందాం అనుకున్నారు, కానీ వాళ్ళైతే వద్దు కొంచెం స్ట్రాంగ్. ఆ తర్వాత సోనీ సిద్ధి అనుకున్నారు, వాళ్ళు వద్దు అనుకున్నారు. ఆ తర్వాత అభిమానిక, అమీర్ని అయితే తీసుకున్నారు. వీళ్ళైతే కూల్ అండ్ కంపోజ్డ్ పర్సన్స్, గెలిచినా ఓడినా ఒకేలాగా ఉంటారు. నాకు చాలా బాగా ఇష్టం వీళ్ళు. ఎలాగైతే సంధ్యా బిట్రో ఉంటారో వీళ్ళు అలాగే కూల్గా ఉంటారు. ఒక్కోసారి సోనియా సిద్ధు, వీళ్ళ ముగ్గురు ఒకరు పార్ట్నర్ మీద ఒకరు అరుచుకోరు. వీళ్ళు గేమ్ గెలిచినా ఓడిపోయినా వాళ్ళ పార్ట్నర్స్ మీద అరుచుకొని ఉంటారు చూడండి, అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. వీళ్ళైతే కూల్ కపుల్. ఇక్కడ కళ్యాణ్ ఏదైతే చేశాడో అరవడం వసంతి మీద, అది చాలా పెద్దది. అది ఒక గేమ్, గెలిస్తే గెలిచాం, ఓడిపోతే ఓడిపోయాం, అంతేగాని మీ పార్ట్నర్ మీద బ్లేమ్ వేస్తే అది ఆడియన్స్లో ఒకవేళ మీరు గెలిచినా ఓడిపోయినట్టే. అది ఆడియన్స్ ఏంటి, ఇప్పుడు వసంతిని ఎప్పుడు కళ్యాణ్ తిడుతూనే ఉంటాడు, నోకరాజ్ ఎప్పుడు ఆసియాని అలా అంటూనే ఉంటాడు. పోయా ఎక్కడ మీరు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అయ్యారు, అక్కడ ఏదో టాస్క్ గెలిచారు, విన్నర్స్ అయ్యారు, దాంతో అయిపోతుంది. ఇది మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అంటే మీ మధ్య లవ్ అండర్స్టాండింగ్ ఎలా ఉంది, అది కదా షో.
ఇక్కడ వసంతిని తిట్టడం నాకు కూడా నచ్చలేదు. ఆ తర్వాత గేమ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అదే స్టార్ట్ చేశాడు. ఇక్కడ కళ్యాణ్ కొన్ని మార్చుకోవాలి. ఏదైనా గేమ్ ఓడిపోతే తీసుకోడు, కొంచెం ఓవర్గా బిహేవ్ చేస్తాడు. ఇతనే వెళ్ళి టాస్క్ గురించి ఆ తర్వాత మాట్లాడాడు. అక్కడ వసంతి ఏం మాట్లాడలేదు టాస్క్ గురించి, వదిలే అంటుంది. కానీ ఇతనే నువ్వు బాల్ సెట్ ఇచ్చి బాగుండేది, నేను కొంచెం చూసుకొని ఉంటే. వసంతి చెప్తోంది అక్కడ మనకు లక్ ఫేవర్గా లేదు, వదిలే అంటే మళ్ళీ లేదు. అక్కడ ఆడేవానికే తెలుస్తుంది, వెనకాల నుంచి వీళ్ళందరూ డిస్టర్బ్ చేశారు. ఎలాగైతే ఏరే వాళ్ళు ఆడుతున్నప్పుడు మీరు అంటున్నారు బాగా ఆడు అని, వాళ్ళు మీకోసమే చెప్పారు బాగా ఆడు అని. కానీ దానివల్ల నేను డిస్టర్బ్ అయ్యా, ఆడలేకపోయా, ఆడేవానికే తెలుస్తుంది, అక్కడ కూర్చున్న వానికి తెలియదు అంటే. ఇప్పుడు వసంతి కూడా అదే చెప్పింది, నాకు ఎంత అలసటగా ఉన్నా పోయి నేను బాల్స్ ఎత్తుకొని వస్తూనే ఉన్నా, నీకేం తెలుసు అని. ఎందుకంటే అక్కడ వసంతిని తక్కువ చేసినట్టే అనిపించింది. నాకు తెలుసు నేను అది వేసేది నేను సరిగ్గా వేయలేదని నువ్వు చెప్తున్నావు అని వసంతిని తప్పు పడుతున్నాడు. అక్కడ అతనన్న బాల్స్ వేస్తున్నాడు, వసంతి పరిగెత్తుకుంటూ పోయి బాల్స్ ఎత్తుకొని ఇవ్వాలి. అంత కష్టపడిన తర్వాత నువ్వేం చేయలేదంటే బాధ అవుతుంది. ఆ తర్వాత ఆ కాలు ముక్కోవడం ఏదైతే ఉందో అది ఇంకా కొంచెం ఓవర్ అయింది. అనవసరం అక్కడ ఇతనే క్రియేట్ చేసి దాన్ని అక్కడ ఏమీ లేదని క్రియేట్ చేసినట్టు అనిపించింది. అంత ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా ఓడిపోయినాం సింపుల్ అయిపోయాయి. ఇంకా ఆ తర్వాత మహేష్ అలాగే సెంట్రల్లో మహేష్ వెళ్ళి ఇక్కడ మాస్టర్ దగ్గర, సారీ మాస్టర్ తను ఏం చెప్పిందో అది తప్పు, కొంచెం రాంగ్గానే చెప్పింది, నేను కూడా చెప్పాను కదా అలా మాట్లాడుకొని, ఆమె చేసిన తప్పే సారీ అని అడగడం ఇంకా చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత నూకరాజ్, ఆసియా, బాను వీళ్ళు ఏదైతే బుర్రగా చెప్పారో నూకరాజ్ నెక్స్ట్ లెవెల్లో అనిపించాడు. అందరి గురించి చాలా అంటే చాలా బాగా చెప్పాడు, బాగా అనిపించింది. లాస్ట్ ఒక 15 మినిట్స్ అదే ఉంటుంది. మీరు ఎపిసోడ్ చూడకుండా అది చూడండి, కామెడీ అనుకొని చూడండి, చాలా బాగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత లాస్ట్లో డిస్కషన్ అయితే ఒకటి వచ్చింది నూకరాజ్, ఆసియా గురించి. ఎక్కువగా నూకరాజే మిమ్మల్ని డామినేట్ చేస్తున్నట్టు అనిపించింది అని ఒక సోనియా, కళ్యాణ్, అమీర్ ఇలా ఇంకా ఒక 5 మెంబర్స్ దాకా ఉన్నారు. వాళ్ళైతే పార్ట్నర్స్ అంటే ఇద్దరు సపోర్ట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ నువ్వే నూకరాజ్కి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నావు, కానీ నూకరాజ్ నుంచి నీకు అంత సపోర్ట్ రావడం లేదు. ఇద్దరు పనులు షేర్ చేసుకోవాలి. ఎప్పుడు నువ్వే నూకరాజ్ పని చేస్తున్నట్టున్నావు, అందుకే అది కొంచెం చూసుకోండి పార్ట్నర్స్ మధ్య అని చెప్పడం అయితే జరిగింది. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది నూకరాజ్ ఎక్కువగా ఆసియాని డామినేట్ చేస్తున్నాడని. ఇంకా ఆసియాని తప్పు పట్టక్కర్లేదు, టాస్కుల్లో కానీ ఇలా హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ బాండింగ్లో కానీ పర్ఫెక్ట్ వైఫ్ మెటీరియల్ అనిపిస్తుంది. తన భర్తకి నేను సేవ్ చేస్తున్నాను, నా భర్తకి నేను సేవ్ చేస్తున్నాను అని అనుకుంటుంది. అందుకే ఆమెకి ఎప్పుడు అలా అనిపించలేదు. ఆ తర్వాత నూకరాజ్ దగ్గరికి వెళ్ళింది. మన మధ్య ఏదైతే అండర్స్టాండింగ్ ఉందో అది వేరే వాళ్ళకి కనపడదని చెప్తున్నారు అంతే.